బేడబుడగ సంఘాల మహిళలకు రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలి. బేడబుడగ సంఘం జనసంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిరిపాటి వేణు, కోశాధికారి డొక్కా రాజేష్ మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల నివాళి అర్పించారు. కర్ణాటక రాష్ట్రం యాదగిరి మండలం గురుమిట్టల్ ఇందిరానగర్లో బేడబుడగ సంఘాలకు చెందిన 2 మహిళలపై అత్యాచారం చేసిన 6 నిందితులను బహిరంగంగా ఉరితీయాలని బేడబుడగ సంఘాల జనసంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిరిపాటి వేణు, కోశాధికారి డొక్కా రాజేష్ కర్ణాటక ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్ణాటకలో బేడబుడగ సంఘాలకు చెందిన 2 మహిళలపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన బేడబుడగ సంఘం జనసంఘం రాష్ట్ర కోశాధికారి డొక్కా రాజేష్, జిల్లా నాయకులు హనుమంతు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో రవీందర్, కిష్టయ్య, మైసయ్య, దుర్గయ్య, తిరుపతి, బాలకిషన్, సతీష్, వెంకటేష్, నరసింహులు, సంపత్, గంగారం తదితరులున్నారు. మహిళలపై జరిగిన హత్య సంఘటన చాలా బాధాకరం. సంచార జాతికి చెందిన మా బేడబుడగ సంఘాలు మహిళలు జీవన ఆధారం కొరకు వెళ్ళిన వారిపై 6 కామందులు అత్యాచారం చేసి చెరువులో పడేయడం అవినీతం. దేశంలో రోజు రోజుకు మహిళలపై ఇలాంటి అగత్యాలు పెరుగుతున్నాయి. మహిళలకు పూర్తిగా రక్షణ కరువవుతుంది. మానవ మృగాలు పెరిగిపోతూ చిన్న పిల్లల నుంచి మృదు వయసులో ఉన్న మహిళలపై ప్రతిరోజు ఏదో ఒక చోట లైంగిక వేదనకు పాల్పడడం, అత్యాచారాలు ఆపై హత్యలు చేయడం వల్ల సభ్య సమాజం తలదించుకునే విధంగా ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ ఇలాంటి అత్యాచారాలు ఆగకపోవడం బాధాకరం. కర్ణాటక మా బేడబుడగ సంఘాల చెందిన 2 మహిళలను అత్యాచారం చేసి చెరువులో పడేసిన నిధులను వెంటనే బహిరంగంగా ఉరితీయాలని, అప్పుడే ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయని, అదేవిధంగా అత్యాచారానికి గురైన 2 మహిళల కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకోవాలని, సంచార జాతికి చెందిన మా బేడబుడగ మహిళల రక్షణకు తగిన చర్యలు కర్ణాటక ప్రభుత్వం మరియు తెలంగాణ, ఆంధ్ర తీసుకోవాలని కోరుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర బేడబుడగ సంఘం జనసంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. బేడబుడగ సంఘం జనసంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సిరిపాటి వేణు పిలుపు మేరకు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి వద్ద ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. జై బుడియ సంఘం, జై బుడియ సంఘం. నేను ఎల్లారెడ్డిపేట మండల బేడబుడియ సంఘం మండల అధ్యక్షుడిని మాట్లాడుతున్నాను. మాకు జరిగిన అన్యాయం 2 మహిళలపై కర్ణాటక జిల్లాలోని యాదగిరి మండలంలోని 2 మహిళలకు హత్య చేసి మరియు చెల్లేసి చంపేయడము, నిందితులను వెంటనే శిక్షించాలని మేము ఈ నిరసన తెలుపుటకు ముఖ్య కారణం. మా జనసైన్య అధ్యక్షుడు పిలుపు మేరకు మేము నిరసన తెలియజేయడానికి కృషి చేస్తున్నాం. ఇది ఖచ్చితంగా శిక్ష ఖచ్చితంగా వేయాలని చెప్పేసి నిరసన తెలియజేస్తున్నాము. జై భీమ్. గత 10 రోజుల క్రితం కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లా గిరిమిట్టల మండలం ఇంద్రనగర్ ప్రాంతంలో నివసిస్తున్న మా బేడబుడగ సంఘాల 2 మహిళలపై జరిగిన హత్య సంఘటన చాలా బాధాకరం. సంచార జాతికి చెందిన మా బేడబుడగ సంఘాలు మహిళలు జీవన ఆధారం కొరకు వెళ్ళిన వారిపై 6 కామందులు అత్యాచారం చేసి చెరువులో పడేయడం అవినీతం. దేశంలో రోజు రోజుకు మహిళలపై ఇలాంటి అగత్యాలు పెరుగుతున్నాయి. మహిళలకు పూర్తిగా రక్షణ కరువవుతుంది. మానవ మృగాలు పెరిగిపోతూ చిన్న పిల్లల నుంచి మృదు వయసులో ఉన్న మహిళలపై ప్రతిరోజు ఏదో ఒక చోట లైంగిక వేదనకు పాల్పడడం, అత్యాచారాలు ఆపై హత్యలు చేయడం వల్ల సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ ఇలాంటి అత్యాచారాలు ఆగకపోవడం బాధాకరం. కర్ణాటక మా బేడబుడగ సంఘాల చెందిన 2 మహిళలను హత్య చేసి చెరువులో పడేసిన నిధులను వెంటనే బహిరంగంగా ఉరితీయాలని,
అప్పుడే ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయని, అదేవిధంగా అత్యాచారం గురైన ఇద్దరు మహిళలకు కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకోవాలని, సంచార జాతికి చెందిన మా బేడబుడగ మహిళల రక్షణకు తగిన చర్యలు కర్ణాటక ప్రభుత్వం మరియు తెలంగాణ, ఆంధ్ర తీసుకోవాలని కోరుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర బేడబుడగ సంఘం జనసంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. బేడబుడగ సంఘం జనసంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సిరిపాటి వేణు పిలుపు మేరకు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి వద్ద ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. జై బుడిగ సంఘం, జై బుడిగ సంఘం. నేను ఎల్లారెడ్డిపేట మండల బేడబుడిగ సంఘం మండల అధ్యక్షుడిని మాట్లాడుతున్నాను. మాకు జరిగిన అన్యాయం, ఇద్దరు మహిళలపై కర్ణాటక జిల్లాలోని యాదగిరి మండలంలోని ఇద్దరు మహిళలకు అత్యాచారం చేసి, హత్య చేసి మరియు చెల్లేసి చంపేయడము, నిందితులను వెంటనే శిక్షించాలని మేము ఈ నిరసన తెలుపుటకు ముఖ్య కారణం. మా జనసైన్య అధ్యక్షులు పిలుపు మేరకు మేము ఈ నిరసన తెలియజేయడానికి కృషి చేస్తున్నాం. ఇది ఖచ్చితంగా శిక్ష ఖచ్చితంగా వేయాలని చెప్పేసి నిరసన తెలియజేస్తున్నాము. జై Hey!